సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో స్టోరీ ప్రోటోకాల్ టెస్ట్ నెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్ ఆల్రెడీ టెస్ట్ నెట్ గురించి నేను మీకు ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేశాను సో ఛానల్లో షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఇందులో మనకి సో టెస్ట్ నెట్ బ్యాచ్ ఎన్ఎఫ్టీ మింటింగ్ అయితే జరిగేది గైస్ ఎవరెవరైతే బ్యాచ్ ని క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ నెట్ లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా సో మరి టెస్ట్ నెట్ బ్యాచ్ క్లెయిమ్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు సో మీరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు గైస్ మీరు ఆ బ్యాచ్ ని క్లెయిమ్ చేసుకోకపోయినా సరే సో మనం టెస్ట్ నెట్ టాస్క్ అయితే చేయొచ్చు అనమాట ఓకేనా ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది $133.3 million ఫండింగ్ అయితే రేస్ చేసింది సో వీళ్ళు ఎయిర్ డ్రాప్ గురించి ఒక హింట్ కూడా ప్రొవైడ్ చేశారు ఎయిర్ డ్రాప్ అనేది ఫార్మర్స్ కి కాదు రియల్ కమ్యూనిటీ మెంబర్స్ కి మాత్రమే రివార్డ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు టెస్ట్ నెట్ యూజర్స్ ని కన్సిడర్ చేసి టెస్ట్ నెట్ రివార్డ్ కనుక ప్రొవైడ్ చేశారనుకోండి సో ఎవరెవరైతే బ్యాడ్జ్ క్లెయిమ్ చేసుకుని మిగతా టెస్ట్ నెట్ టాస్క్ అనేవి కంప్లీట్ చేస్తారు సో మాక్సిమం కన్ఫర్మ్ గా మీకు ఎయిర్ డ్రాప్ ఎలొకేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మరి బ్యాడ్జ్ క్లెయిమ్ చేయకుండా టెస్ట్ నెట్ టాస్క్ చేసే వాళ్ళకి 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్ సో మీరు బ్యాడ్జ్ క్లెయిమ్ చేయలేదు అయినా సరే టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి రివార్డ్ వచ్చినా రాకపోయినా పర్లేదు అనుకున్నట్లయితే ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది కంటిన్యూ చేయండి ఓకేనా సో ఇంక మనం టెస్ట్ నెట్ టాస్క్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్ మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్లానే ఇంకా వీడియో లైక్ చేయకపోతే వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలా అనిపించిందా కామెంట్ చేసేయండి ఓకేనా సో ఫస్ట్ మీరు టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయడానికి సో మీరు ఇక్కడ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి గైస్ ఓకేనా ఫస్ట్ పేజ్ లింక్ అనేది ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ లింక్ అయితే పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మీ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి గిట్ కాయిన్ పాస్పోర్ట్ అయితే ఉండాలి నేను మీకు రిమైనింగ్ వీడియోస్ అన్ని కూడా నేను మీకు షార్ట్ వీడియోలో అయితే చెప్పాను గైస్ ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో ఫస్ట్ మీరు ఒకసారి ఈ షార్ట్ వీడియో అయితే చెక్ చేయండి గైస్ ఓకేనా ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో బ్యాడ్జ్ క్లెయిమ్ చేయకుండా సో డైరెక్ట్ గా టెస్ట్ నెట్ అనేది చేద్దాం అనుకునే వాళ్ళు షార్ట్ వీడియో అయితే చెక్ చేయండి ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలని చెప్పాను కదా ఫస్ట్ పేజ్ కి అయితే వచ్చేయండి సో వచ్చిన తర్వాత వాలెట్ అయితే కనెక్ట్ చేసేయండి ఇక్కడ మీకు క్లెయిమ్ అయితే ఉంటుంది క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేసి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఎవ్రీ 24 hours కి కూడా మనకి 1 ఫస్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్ మీరు ఈ ఫస్ట్ అనేది డైలీ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ ఓకేనా సో ఎందుకంటే వీళ్ళు ఒక ట్వీట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఎయిర్ డ్రాప్ ఈస్ నాట్ ఫర్ ఫార్మర్స్ ఎయిర్ డ్రాప్ ఈస్ ఓన్లీ ఫర్ రియల్ కమ్యూనిటీ మెంబర్స్ అని చెప్పేసి ఓకేనా రియల్ కమ్యూనిటీ మెంబర్స్ కి రివార్డ్ ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పారు సో రియల్ కమ్యూనిటీ మెంబర్ కింద ఎలా అవ్వాలి ఎలా అవ్వాలంటే కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఉండాలి గైస్ మీరు ఈ యొక్క టెస్ట్ నెట్ లో ఎవ్రీడే ఈ యొక్క ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడం వల్ల డైలీ మీకు టెస్ట్ నెట్ ఇంటరాక్షన్ అనేది కౌంట్ అవుతుంది అనమాట ఓకేనా సో డైలీ టెస్ట్ నెట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇక్కడ సో కాబట్టి ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది ఎప్పటి వరకు అయితే రన్ అవుతుందో అప్పటి వరకు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్ ఓకేనా సో మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసేసుకున్నాం ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎకో సిస్టమ్ బ్యాచెస్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇది మనకి సివిఎక్స్ టెస్ట్ నెట్ లాగా అయితే ఉంటుంది ఎవ్రీ బ్యాచ్ అంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి వచ్చింది అనమాట ఓకేనా ఒక్కొక్క బ్యాచ్ కి సపరేట్ టాస్క్లు అయితే ఉంటాయి మనం ఆ టాస్క్ కంప్లీట్ చేసి యొక్క బ్యాచెస్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఎవ్రీ టైం బ్యాచ్ కంప్లీట్ చేసినప్పుడు టెస్ట్ నెట్ టాస్క్లు అనేవి చేస్తారు గైస్ ఓకేనా ఎవ్రీ బ్యాచ్ కి కూడా మనకి టెస్ట్ నెట్ ఇంటరాక్షన్ జరుగుతుంది అనమాట ఓకేనా ఆ విధంగా మనకి సో టెస్ట్ నెట్ నుంచి రివార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బ్యాచ్ ఎన్ని ఎక్కువ బ్యాచెస్ అనేవి మనం కలెక్ట్ చేసినట్లయితే అంతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఓకేనా మనం ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అవడానికి సో టోటల్ గా ఇక్కడ మనకి 20 బ్యాచెస్ అయితే ఉంటాయి గైస్ ఇందులో మనకి ఒక 1 or 2 అయితే ప్రాపర్ వర్క్ అవ్వట్లేదు సో రిమైనింగ్ అన్ని కూడా వర్క్ అవుతున్నాయి సో అలానే ఇక్కడ నాకు డాష్ బోర్డ్ లో ఏదైతే బ్యాచెస్ అనేవి కనిపిస్తున్నాయో ఆర్డర్ వైజ్ ఉన్నాయి కదా సో ఫస్ట్ చూడండి సో ఇక్కడ ఫస్ట్ డాష్ బోర్డ్ లో నాకు ప్లే ఆర్ట్స్ ఉంది ఓకేనా సో మీకు ఇది కాకుండా ఈ యొక్క సికాయి ఉండొచ్చు ఓకేనా అంటే పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు సో టాస్క్ మాత్రం సేమ్ ఓకేనా సో ఇక మనం 1 by 1 టాస్క్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ మనం ప్లే ఆర్ట్స్ ఉంది కదా ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం సో ఫస్ట్ బ్యాచ్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒడిసీ బ్యాచ్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టాస్క్లు అయితే ఉంటాయి ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాలన్నమాట ఓకేనా ఫస్ట్ టాస్క్ చూడండి రిజిస్టర్ ఆన్ ప్లేయర్ ఆర్ట్స్ అండ్ జాయిన్ ద జర్నీ యూ నీడ్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ యూజింగ్ ద సైన్ ఇన్ ప్రాసెస్ ఈ వెబ్సైట్ లో మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్ గో టు ప్లేయర్ ఆర్ట్స్ అని ఉంది ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇలాంటి మీకు ఒక న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది టాప్ లో చూడండి ఇక్కడ మీకు లాగిన్ అని ఉందా సో లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి వాలెట్ కనెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడతో మనకి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అగైన్ మళ్ళీ ఈ యొక్క బ్యాచ్ పేజ్ ఉంది కదా ఈ పేజ్ కి అయితే వెళ్ళిపోయింది ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ టాస్క్ ఏంటంటే జనరేట్ యువర్ ఆర్ట్ ఫ్రమ్ జనరల్ ఏఐ మోడల్ ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేయాలి అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ కి అయితే వచ్చేయండి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఉంది కదా సో మీకు నచ్చిన ఏదో ఒక టెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డ్యూరేషన్ మోడల్ ఫిల్టర్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదో ఒక ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి క్రియేట్ నవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు లోడింగ్ అవుతుంది గైస్ ఇది మనకి ప్రాపర్ వర్క్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఏం జనరేట్ అవ్వట్లేదు మీరు ఎంత సేపు వెయిట్ చేసినా సరే ఇది మీకు లోడింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు చేయండి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది
అయిపోద్ది ఆటోమేటిక్ ఓకేనా. అగైన్ మళ్ళీ మీరు టాస్క్ బేస్కి అయితే వచ్చేయండి. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదో ఒక మోడల్ రీమిక్స్ చేయాలన్నమాట ఓకేనా. సో రీమిక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో చేయకండి, ఎందుకంటే ఇందులో మనకి ఆల్రెడీ ఒక లోడింగ్ అవుతుంది కాబట్టి టాస్క్ అనేది. సో ఈ యొక్క దీని మీద క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ మనకి న్యూ విండో ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఏదో ఒక ఇమేజ్ మీద ఇక్కడ మనకి చూడండి రీమిక్స్ అని ఉంటుంది ఓకేనా. రీమిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రీమిక్స్ మింట్ అని అయితే ఉంటుంది. రీమిక్స్ మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. క్రిప్టో పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ఈ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. పాపప్ అయితే క్లోజ్ చేసేయండి. అగైన్ మళ్ళీ టాస్క్ బేస్కి అయితే వెళ్ళిపోయి మనకి 3 టాస్క్ అయితే కంప్లీట్ అయినాయి కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి సోషల్ టాస్క్ అయితే ఉంటుంది. ఫాలో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీరు టాస్క్ చేసినా చేయకపోయినా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. రీట్వీట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ క్లోజ్ చేసేయండి. టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. జాయిన్ టెలిగ్రామ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. న్యూ విండో ఓపెన్ అవుతుంది. అగైన్ మళ్ళీ క్లోజ్ చేసేయండి. మనకి 3 టాస్క్లు కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇక్కడ మనకి చెక్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ప్లీజ్ కంప్లీట్ ది స్టెప్స్ అని ఇలాంటి ఎర్రర్ వచ్చింది అనుకోండి, పేజ్ ని రీఫ్రెష్ చేయండి. సో కానీ మనకి విండోని అయితే రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ మనకి టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి చూడండి. బుక్ సో టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చెక్ ఎలిజిబిలిటీ అని ఉందా, సో చెక్ ఎలిజిబిలిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో బ్యాచ్ అయితే క్లెయిమ్ చేసుకోమంటుంది. క్లెయిమ్ బ్యాచ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు మన మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్ గా మింట్ అయిపోతుంది. సో కెన్ యూ హ్యావ్ క్లెయిమ్డ్ దిస్ బ్యాచ్. సో బ్యాచ్ మింట్ అయిపోయిన తర్వాత మీరు ప్రీవియస్ ఏవైతే ట్యాబ్స్ ఓపెన్ చేశారో ట్యాబ్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి సో స్టోరీ ప్రోటోకాల్ ఉంది కదా, సో ఎకో సిస్టమ్ ది ఆ పేజ్ కి అయితే వచ్చేయండి. మనం మీ బ్యాచ్ క్లెయిమ్ అయిపోయింది కాబట్టి పాపప్ అయితే కట్ చేసేయండి. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది గైస్ ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క సెకాయి ఈ యొక్క బ్యాచ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్స్ బ్యాచ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మనకి టాస్క్ పేజ్ కి అయితే తీసుకెళ్తుంది. గైస్ ఈ యొక్క టాస్క్ పేజ్ అనేది ప్రాపర్ అయితే వర్క్ అవ్వట్లేదు. మీరు VPN అయితే యూస్ చేయాలి గైస్ ఓకే. ఇందులో మనకి 1 2 అయితే ప్రాపర్ వర్క్ అవ్వట్లేదు అన్నాను కదా, అందులో యొక్క సెకాయి ఒకటి. సో ఏదైనా VPN అయితే కనెక్ట్ చేయండి గైస్ ఓకేనా. అప్పుడు మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో VPN అనేది కనెక్ట్ చేసిన తర్వాత సో చూడండి నేను ప్రోటాన్ VPN అయితే కనెక్ట్ చేశాను. సో VPN అనేది కనెక్ట్ చేసిన తర్వాత పేజ్ రిఫ్రెష్ చేసినట్లయితే సో మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రీడ్ అని ఉందా, సో రీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. సో ఈ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్ ఓకేనా. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే సెర్చ్ చేసుకోమంటుంది గైస్. ఇన్ కేస్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఈమెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేసి సైన్ అప్ అనే ఆప్షన్ రాకపోతే డైరెక్ట్ గా గూగుల్ అకౌంట్ తో కూడా సైన్ అప్ అవ్వచ్చు గైస్. మీరు గూగుల్ అకౌంట్ అయితే సైన్ అప్ అయిపోండి ఓకేనా. ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది. సో మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ప్రొఫైల్ పిక్ అయితే అడుగుతుంది. సో మీరు పిక్ ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీకు ఏ స్టోరీస్ అంటే ఇష్టం అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒక 1 or 2 స్టోరీస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ అనే బటన్ అయితే ట్యాప్ చేసేయండి. ప్రొఫైల్ సేవ్ చేసుకోండి గైస్ ఓకేనా. సో ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇందులో మనం టాస్క్ కంప్లీట్ చేయడానికి పైన మీకు వ్యూ ఇన్విటేషన్ అని అయితే ఉంటుంది. ఈ వ్యూ ఇన్విటేషన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మనం 3 స్టోరీస్ అయితే రీడ్ చేయాలన్నమాట ఓకేనా. ఇక్కడ మీకు రీడ్ అని ఉందా, సో రీడ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఇది ఆటోమేటిక్ గా మీకు స్టోరీకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు స్టార్ట్ రీడింగ్ అని ఉందా, స్టార్ట్ రీడింగ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. సో మీకు ఎక్కడైనా స్టోరీ నచ్చింది అనుకోండి, అక్కడ మీరు ఇట్లా స్టిక్కర్స్ అయితే ఇలా స్నాప్ చేయొచ్చు అనమాట ఓకేనా. మీకు ఈ స్టోరీకి 20 స్టిక్కర్స్ అయితే ఇస్తారు. స్వాప్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి లైక్ చేసినట్టు అర్థమవుతుంది ఓకేనా. సో మనకి స్టోరీ అయితే ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది గైస్ ఓకేనా. సో ఒకసారి ఓకే, ఇక్కడ మనకి స్టోరీ అయితే ఇలా ప్లే అవుతుంది అనమాట ఓకేనా. ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. అక్కడ మనం సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లా ఈ యొక్క స్టోరీ అయితే కంప్లీట్ చేయాలి గైస్ ఓకేనా. మీరు ఇట్లా చూడండి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయ్యింది, ఇట్లా సెకండ్ పార్ట్ అనమాట ఓకేనా. సో సెకండ్ పార్ట్ అంటే పేజ్ వైజ్ ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ పేజ్ టర్న్ చేస్తాం కదా మనం పేపర్ ఎలా అయితే టర్న్ చేస్తాము. ఇక్కడ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మ్యాటర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ పేపర్ టర్న్ చేయడానికి అన్నట్టు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి స్టోరీ అనేది కంప్లీట్ అవుతున్నట్లు. సో అట్లా స్టోరీ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఈచ్ స్టోరీలో మీకు సీజన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం స్టోరీలో ఫస్ట్ సీజన్ అంటే చాప్టర్ అనుకున్నది, ఒక స్టోరీలో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ అయితే స్టార్ట్ అయింది. సేమ్ అలానే ప్రతి సీజన్ కి కూడా 4 or 5 పేజెస్ అయితే ఉంటాయి. ఇట్లా సైడ్ కి ఇక్కడ ఎప్పుడైతే మనకి టెక్స్ట్ ప్లే అవుతుందో ఇట్లా సైడ్ క్లిక్ చేశారనుకోండి సో పేజెస్ అనేవి అయితే రొటేట్ అయిపోతాయి అనమాట ఓకేనా. అట్లా సీజన్ 2 కూడా కంప్లీట్ చేసేయండి. ఈ స్టోరీలో మొత్తం 3 సీజన్స్ అయితే ఉంటాయి. సో 3 సీజన్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ లో మీకు పాపప్ ఉందా, సో పాపప్ అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ వ్యూ ఇన్విటేషన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మనకి చూడండి 1/3 ఓకేనా, అంటే ఒక స్టోరీ అనేది మనం రీడ్ చేస్తాం అనమాట. అగైన్ మళ్ళీ రీడ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఇంకొక స్టోరీ ప్లే అవుతుంది. స్టార్ట్ రీడింగ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ చేశారో అంటే సేమ్ ఇప్పుడు ఏదైతే అలా అయితే స్టోరీని కంప్లీట్ చేశారో స్టోరీ ప్లే వరకు అయితే వెయిట్ చేయాలి. సో పేజెస్ అనేవి టర్న్ చేయాలి ఓకేనా. అలా ఈ స్టోరీలో కూడా మీకు 2 or 3 సీజన్స్ అయితే ఉంటాయి, అవి కంప్లీట్ చేసేయాలి. ఇలా రిమైనింగ్ 2 స్టోరీస్ కూడా కంప్లీట్ చేసేయండి. టోటల్ 3 స్టోరీస్ కదా, సేమ్ అలానే 3 స్టోరీస్ కూడా సో రిమైనింగ్ 2 కూడా కంప్లీట్ చేసేయండి. సో 3 స్టోరీస్ కంప్లీట్ చేసినట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకేనా. సో నెక్స్ట్ యొక్క ట్విట్టర్ అయితే ఫాలో చేయాలి. ఫాలో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క ట్విట్టర్ ఫస్ట్ అయితే అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సో అథరైజ్ యాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్విట్టర్ అథరైజ్ చేసినట్లయితే మీకు ట్విట్టర్ ఫాలో టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రెసెంట్ మనకి బ్యాచ్ లో ఈ 2 టాస్క్లు కూడా అన్లాక్ అయినాయి.
సో రిమైనింగ్ టాస్క్‌లు ఇక్కడ మనకి కమింగ్ సూన్ అని అయితే సో అప్డేట్ అయితే చేస్తారు. సో ఎప్పుడైతే మనకి రిమైనింగ్ టాస్క్‌లు అనేవి అన్‌లాక్ అవుతాయో నేను మీకు ఛానెల్‌లో అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో రిమైనింగ్ టాస్క్‌లు ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ప్రెజెంట్ మనకి 2 టాస్క్‌లు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇవి 2 టాస్క్‌లు అయితే క్లెయిమ్ చేసేయండి. ఇక్కడితో మనకి బ్యాచ్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో పేజ్ అయితే క్లోజ్ చేసేయండి. సో అగైన్ మళ్ళీ సో ఎకోసిస్టమ్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సెకండ్ బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా! సో థర్డ్ బ్యాచ్ ఉంది కదా! సో థర్డ్ బ్యాచ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్ మనకి థర్డ్ బ్యాచ్ అనేది ఫ్రీ అయితే కాదు. సో ఈ బ్యాచ్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళ యొక్క ఎన్ఎఫ్టీ రైఫిల్ టికెట్ అయితే బై చేయాల్సి ఉంటుంది. దాని వర్త్ $12 అలా ఉంది గైస్. మనం అంతా స్పెండ్ చేసి మనం ఈ బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకో అవసరం లేదు. సో కాబట్టి మీరు దీన్ని స్కిప్ చేసేయండి ఓకేనా ఈజీగా. సో క్లోజ్ చేసేయండి. సో ఈ యొక్క బ్యాచ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కలర్స్ ఓకేనా. సో ఈ యొక్క బ్యాచ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్ మీద సో ఒడిస్సీ బ్యాచ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి కొన్ని టాస్క్‌లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేసి సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసి సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఓకేనా. అగైన్ మళ్ళీ మనం టాస్క్ పేజ్‌కి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ చూడండి గెట్ యువర్ బ్యాచ్ అని ఉంది. టాప్ లో గెట్ యువర్ బ్యాచ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ టాస్క్ ఏంటంటే వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఫాలో చేయాలి. ఫాలో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్విట్టర్ అయితే తీసుకెళ్తుంది. ట్విట్టర్ అయితే ఫాలో చేసేయండి. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ టాస్క్ ఏంటంటే సో వీళ్ళ యొక్క డిస్కవర్డ్ లో అయితే జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో వీళ్ళ యొక్క డిస్కవర్ సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. సో డిస్కవర్డ్ లో అయితే జాయిన్ అవ్వండి. సో వీళ్ళ యొక్క డిస్కవర్ సర్వర్ లో జాయిన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సో మనకి ఫస్ట్ 3 టాస్క్‌లు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఈమెయిల్ ఫస్ట్ టాస్క్‌లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత టాస్క్ పేజ్‌కి వచ్చాక ఇక్కడ మీకు వెరిఫై ఉంటుంది ఓకేనా. వెరిఫై మీద క్లిక్ చేయండి. సో సెండ్ వెరిఫికేషన్ మెయిల్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీ ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వెళ్తుంది. మెయిల్ వెరిఫై చేసేయండి. టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో మెయిల్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్నట్లయితే సో మీకు టాప్ 3 టాస్క్‌లు కూడా కంప్లీట్ అయిపోతాయి గైస్ ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క మార్కెట్ ప్లేస్‌లో ఒక ఎన్ఎఫ్టీని అయితే మింట్ చేసుకోవాలి. మింట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి ఎన్ఎఫ్టీ అనేది మింట్ అయిపోయినట్లు పాపప్ అయితే కట్ చేయండి. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వచ్చేయండి. మనకి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాస్క్ ఏంటంటే వీళ్ళ యొక్క మార్కెట్ ప్లేస్ లోనే సో మనం ఒక ఎన్ఎఫ్టీని అయితే బై చేయాలన్నమాట ఓకేనా. సో ఇట్లా కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసాక ఇక్కడ మీకు కలెక్షన్స్ అని అయితే ఉంటుంది. కలెక్షన్స్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా కలెక్షన్లు అయితే ఉంటాయి గైస్. సో ఇందులో మీరు ఏదైతే తక్కువ ప్రైస్ లో ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. సో చూడండి సో మనకి కలెక్షన్ అనేది 0.1 అయితే ఉంది. సో కిందకి స్క్రాల్ చేయండి. సో ఈ కలెక్షన్ 0.5 అట్లా ఇది 0.1 తక్కువ కాబట్టి నేను ఈ కలెక్షన్ నుంచి ఒక బ్యాచ్ అయితే మింట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ కలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా ఎన్ఎఫ్టీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో చాలా ఎన్ఎఫ్టీస్ అయితే ఉన్నాయి కదా. ఏదో ఒక ఎన్ఎఫ్టీ లో ఎన్ఎఫ్టీని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్ ఓకేనా. సో 0.1 ఉండే కానీ ఇక్కడ మనకి సో 0.3 అయితే ఉంది. సో 0.3 ఎన్ఎఫ్టీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై నౌ అని అయితే ఉంటుంది. సో బై నౌ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి వెళ్ళడానికి టాప్ లోనే ఇక్కడ మీకు గెట్ యువర్ బ్యాచ్ అని అయితే ఉంటుంది. గెట్ యువర్ బ్యాచ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ టాస్క్ ఏంటంటే లిస్ట్ అన్ ఐటమ్ ఫర్ సేల్. ఇప్పుడు మనం ఏదైతే ఎన్ఎఫ్టీని బై చేసామో దాన్ని లిస్ట్ చేసేయొచ్చు. సో ఎట్లా లిస్ట్ చేయాలంటే సో టాప్ లో మీకు ప్రొఫైల్ సింబల్ ఉందా. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మై కలెక్షన్స్ అని అయితే ఉంటాయి. మై కలెక్షన్స్ అనే ఆప్షన్ లోకి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత సో మనకి 2 ఎన్ఎఫ్టీస్ అయితే ఉంటాయి. ఈ 2 ఎన్ఎఫ్టీస్ లో ఏదో ఒక ఎన్ఎఫ్టీని లిస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి సో ఇందాక మనం మింట్ చేసుకున్నాం కదా. ఈ ఎన్ఎఫ్టీని మనం లిస్ట్ చేయాలి. లైవ్ ఆన్ ఒడిస్సీ అని అయితే ఉంటుంది కలర్స్ అని చెప్పేసి. ఈ ఎన్ఎఫ్టీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ దీన్ని రిజిస్టర్ చేయాలి గైస్ ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో కింద చూడండి రిజిస్టర్ ఐపీ అసెట్ అని ఉందా. సో ఇక్కడ మీకు రిజిస్టర్ అని అయితే ఉంటుంది. సో రిజిస్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి గైస్ ఓకేనా. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి ఎన్ఎఫ్టీ అనేది లిస్ట్ అవుతుంది. రిజిస్టర్ అయితే అవుతుంది గైస్ ఓకేనా. సో రిజిస్టర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎన్ఎఫ్టీని అయితే లిస్ట్ చేసేయొచ్చు. ఇక్కడ మీకు లిస్ట్ ఫర్ ఎన్ఎఫ్టీ సేల్ అని ఉందా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రైస్ అనేది ఎక్కువ పెట్టండి ఓకేనా. సో 1 గానీ 0.9 గానీ సో ఏదో ఒక మీకు నచ్చిన ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను 0.9 మీద అయితే లిస్ట్ చేస్తున్నా. సో 0.9 అయితే ఎంటర్ చేయండి. సో లిస్ట్ ఫర్ సేల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేసేయండి. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్ గా మన ఎన్ఎఫ్టీ అనేది లిస్ట్ అయినట్లే. సో ఎన్ఎఫ్టీ అనేది లిస్ట్ అయిన తర్వాత సో కిందకి కొంచెం స్క్రాల్ చేయండి గైస్ ఓకేనా. సో కిందకి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మింట్ లైసెన్స్ అని అయితే ఉంటుంది. సో మింట్ లైసెన్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు మింట్ అనే ఆప్షన్ ఉంటుంది. మింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి.
సో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ గెట్ యువర్ బ్యాడ్జ్ అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి. సో మనం టాప్ లో ఉన్న 3 టాస్క్లు కూడా కంప్లీట్ చేసాం. తర్వాత రిజిస్టర్ ఐపీఎస్ అని ఉంది కదా, సో ఇది కూడా రిజిస్టర్ చేసేసాం. మిండి లైసెన్స్ అని ఉంది కదా, లైసెన్స్ ని కూడా మిండి చేసేసాం. ఇప్పుడు మనం లైసెన్స్ ని బై చేయాలి. చూడండి, బై లైసెన్స్. ఇది ఎలా చేయాలంటే ఇక్కడ మీకు లైసెన్స్ అని ఉందా, సో లైసెన్స్ అనే ఆప్షన్ లోకి అయితే వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి కదా, ఓకేనా, లైసెన్స్ సంబంధించి ఏదో ఒక కలెక్షన్ అయితే మీరు మిండి చేసుకోవచ్చు. లేదంటే టాప్ లో చూడండి, టాప్ లో కలెక్షన్ మీకు లో ప్రైస్ అయితే ఉంది. సో టాప్ కలెక్షన్ ఏదైతే ఉందో లో ప్రైస్ ఉన్నది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా ఎన్ఎఫ్టీస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఏదో ఒక ఎన్ఎఫ్టీ అయితే బై చేయండి. ఓకేనా, సో ఫస్ట్ ఎన్ఎఫ్టీ మీద అయితే క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై నౌ అని అయితే ఉంటుంది. సో బై నౌ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసినట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అగైన్ మళ్ళీ గెట్ యువర్ బ్యాడ్జ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. ఓకేనా, పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అవ్వదు. కింద మీకు చూడండి చెక్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, లేదంటే సింక్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మీకు టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా టాస్క్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ లో ఇక్కడ మీకు క్లెయిమ్ బ్యాడ్జ్ అయితే ఉంటుంది. క్లెయిమ్ బ్యాడ్జ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది, కన్ఫర్మ్ చేసేయండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి బ్యాడ్జ్ అనేది సక్సెస్ఫుల్ గా క్లెయిమ్ అయిపోతుంది గైస్. సో మనకి బ్యాడ్జ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే క్లెయిమ్ అయిపోయింది. సో ఇక్కడతో మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకేనా, సో బ్యాడ్జ్ క్లెయిమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు జాయిన్ ఎల్లో లిస్ట్ అని అయితే ఉంటుంది. జాయిన్ ఎల్లో లిస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ జాయిన్ ఎల్లో లిస్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి గైస్. ఓకేనా, సో మనకి సక్సెస్ఫుల్ గా ఈ యొక్క బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ అయిపోయింది. ఏదైతే మీరు ప్రీవియస్ గా ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేశారు, ఈ ట్యాబ్స్ అనేవి అయితే క్లోజ్ చేసేయండి. ఓకేనా, ఇక్కడతో మనకి టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి, బ్లాక్ బుక్స్. ఓకేనా, ఈ యొక్క బ్యాడ్జ్ అయితే ఓపెన్ చేయండి. పేజ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సైన్ అప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ అయితే కాపీ చేసుకొని మీ అడ్రస్ అనేది అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ వాలెట్ అడ్రస్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు ఎక్కడ పెట్టారంటే అది ఫాలో చేయాలి. ఏం ఫాలో చేయాల్సిన లేదు, డైరెక్ట్ గా వెరిఫై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకేనా, సో డేటా టాస్క్ అయిపోయింది. డిస్కౌంట్ లో జాయిన్ అవ్వమంటారు, మీరు చేయవసరం లేదు. వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి, మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ టాస్క్. సో ఇందులో మనం 3 కన్స్ట్రిబ్యూషన్స్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మనకి టోటల్ 7 టాస్క్ అయితే ఉంటాయి. ఈ 7 టాస్క్ లో ఏదో ఒక 3 టాస్క్ కంప్లీట్ చేస్తే సరిపోద్ది. నేను ఎలా అయితే చెప్తున్నానో సేమ్ అలా చేసేయండి. ఫస్ట్ టాస్క్ ఉందా, సో ఫస్ట్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ టాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో కొంచెం ఇట్లా కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు రీడ్ మోడ్ అని ఉంటుంది. సో రీడ్ మోడ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి వీళ్ళు ఒక టెక్స్ట్ ఇస్తారు గైస్. దీన్ని యూస్ చేసి మనం ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. మనం చాట్ జీపీటీ అయితే యూస్ చేసి ఈజీగా అయితే చేసే టాస్క్ అనేది. సో ఇక్కడ చూడండి, సో క్రియేట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇమేజ్ అని ఉందా, సో ఇమేజ్ దగ్గర నుంచి సో చివరి ఉంది కదా, ఇమేజ్ దగ్గర నుంచి ఇక్కడ మీకు యూనివర్స్ అని ఉందా, ఈ యూనివర్స్ వరకు అయితే ఈ యొక్క టెక్స్ట్ అనేది కాపీ చేసుకోండి. ఓకేనా, కంట్రోల్+C కాపీ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ జనరేటర్ వెబ్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ అనేది కాపీ చేసుకున్నారో ప్రాంప్ట్ అనేది, ఓకేనా, ప్రాంప్ట్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసి జనరేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు లోడింగ్ అవుతుంది కదా, సో ఇక్కడ మీకు లోడింగ్ కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసేస్తుంది అనమాట. చూడండి, మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఈ ఇమేజ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో మొబైల్ లో కూడా చేసుకోవచ్చు, ప్లే స్టోర్ అనేది. సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. సబ్మిట్ కంటెంట్ అని ఉంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయండి. క్లిక్ అప్లోడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసేయండి. ఓకేనా, సో ఇక్కడతో ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇమేజ్ అనేది లోడ్ అవడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో ఇమేజ్ అనేది లోడ్ అయిన తర్వాత కింద మీకు సబ్మిట్ బ్లాక్ అని ఉందా, సో సబ్మిట్ బ్లాక్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మనకి ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి పాప్ లో కట్ సింబల్ ఉందా, కట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ టాస్క్ కంప్లీట్ అయింది. ఈ పేజ్ అయితే కట్ చేసేయండి. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ కి వెళ్ళిపోయింది. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేస్తాం కదా, ఇప్పుడు మీరు సెకండ్ ఉంది కదా, సెకండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ ఇది మనకి కొంచెం డిఫరెంట్ టాస్క్. ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే అగైన్ మళ్ళీ రీడ్ మోడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అసెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అవుతాయి. సో వాటిని మీరు మిక్స్ చేసి ఏదో ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా. సో ఇక్కడ మనం ఏ ఇమేజ్ అప్లోడ్ చేసినా సరే మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి మీరేం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, సో దాన్ని డైరెక్ట్ గా అయితే అప్లోడ్ చేసేయండి. సో నో ప్రాబ్లం. సో మొబైల్ లో ఇమేజ్ లేదనుకున్నట్లయితే ఇక్కడ మనకు వీళ్ళు ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రాంప్ట్ ద్వారా కూడా మనం ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఇమేజ్ అయితే కాపీ చేసుకొని అగైన్ మళ్ళీ చాట్ జీపీటీకి అయితే వెళ్ళండి. సో ఇందాక మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ ని రిమూవ్ చేసి ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ అనేది అయితే పేస్ట్ చేయండి. ఓకేనా, సో పేస్ట్ చేసి జనరేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే అగైన్ మళ్ళీ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ అనేది అక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ కి అయితే వచ్చేయండి. సబ్మిట్ యువర్ కంటెంట్. అగైన్ మళ్ళీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని క్లిక్ టు అప్లోడ్. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా, లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి.
ఇమేజ్ లోడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ బ్లాక్. సో ఇక్కడతో మనకి సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ ఉంది కదా గైస్, ఈ పేజ్ ని క్లోజ్ చేసేయండి. సో అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. 2 టాస్క్లు అయితే కంప్లీట్ అయినాయి కదా. సో కిందకి స్క్రోల్ చేయండి. సో రిమైనింగ్ థర్డ్ టాస్క్, ఫోర్త్ టాస్క్ మనకి మ్యూజిక్ సంబంధించి. సో కిందకి స్క్రోల్ చేసి కింద 3 టాస్క్లు, ఏ 3 టాస్క్ అయినా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో కింద 3 టాస్క్లు, ఈ టాస్క్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ గైస్. ఓకేనా, సో మనం ఇక్కడ ప్రాంప్ట్ తో కాదు, ఇక్కడ మనకి వీళ్ళు కొన్ని ఫైల్స్ ఇస్తారు. ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని సో మనకి నచ్చిన ఏదో ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాలి. సో కానీ ఇక్కడ మనం ప్రాంప్ట్ యూస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఏదైతే టెక్స్ట్ ఉందో టెక్స్ట్ మీరు కాపీ చేసుకోండి. అగైన్ మళ్ళీ ఒక జనరేటర్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ జనరేటర్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో మీరు ప్రీవియస్ గా ఇచ్చిన టెక్స్ట్ అయితే డిలీట్ చేసేసి సో ఇప్పుడు కాపీ చేసుకునే టెక్స్ట్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసేసి ఇక్కడ జనరేట్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇమేజ్ జనరేట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది కదా. సో ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. సో ఇమేజ్ ని సేవ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ సబ్మిట్ యువర్ కంటెంట్, ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ టు అప్లోడ్. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకున్నారో సో ఆ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. సో ఇమేజ్ అనేది అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ బ్లాక్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో మనకి ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో పేజ్ అయితే కట్ చేసేయండి. ఇమేజ్ జనరేటర్ ఉంది కదా, ఈ ట్యాబ్ కూడా క్లోజ్ చేసేయండి. టాస్క్ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో కిందకైతే స్క్రోల్ చేయండి. ఓకేనా, టోటల్ ఇక్కడ మనం 3 టాస్క్లు మాత్రమే కంప్లీట్ చేయాలి. 3 కంప్లీట్ చేసిన తర్వాత కింద మీకు వెరిఫై అయితే ఉంటుంది. వెరిఫై అనే బటన్ ట్యాప్ చేయండి. సో వెరిఫై అనే బటన్ ట్యాప్ చేసుకుంటే సో మనకి టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత క్లెయిమ్ బ్యాడ్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకే, మెటామాస్క్ వాలెట్ కు ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది అంతే. సో బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టాప్ లో ఈ యొక్క విండో ఉంటుంది కదా, సో ఈ విండో కూడా క్లోజ్ చేసేయండి. సెకండ్ మళ్ళీ మీరు ఎకో సిస్టమ్ పేజ్ కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడతో మనకి బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. టాప్ లో సైన్ ఇన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ అనే బటన్ ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కనెక్ట్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. మనకి బ్యాడ్జ్ అనేది సో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ కి వెరిఫికేషన్ లింక్ అయితే వెళ్ళట్లేదు. ఓకేనా, సో మనకి సమ్ ఇష్యూ అనుకుంటా. సో వీళ్ళు సాల్వ్ చేసిన తర్వాత ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో నియర్లీ ఒక 2 or 3 minutes అయితే వెయిట్ చేశాను. సో ఎన్నిసార్లు రీసెండ్ చేసినా సరే మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ లింక్ అయితే వెళ్ళట్లేదు. ఓకేనా, సో మెయిల్ వెరిఫికేషన్ రీసెండ్ చేయడానికి ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి మెయిల్ అయితే వెళ్ళాలి. కానీ ఇందులో మనకి వర్క్ అవ్వట్లేదు. సమ్ ఇష్యూ అనుకుంటా గైస్, నేను మీకు ఛానల్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క టాస్క్ అనేది ప్రాపర్ గా వర్క్ అయ్యేటప్పుడు. ఓకేనా, ఈజీని ఎలా కంప్లీట్ చేయాలో కూడా షార్ట్ వీడియో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడతో మనకి బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది అనుకోని క్లోజ్ చేసేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇన్ఫినిటీ సీస్ ఉంది కదా, ఈ యొక్క బ్యాచ్ అయితే ఏం చేయండి, ఓపెన్ చేసేయండి టాస్క్ అనేది. ఇక్కడ మీకు చాలా సింపుల్ గా ఓకే, ఇన్ఫినిటీ సీస్ అనేవి మనం ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో రిమైనింగ్ టాస్క్ అనేవి కంప్లీట్ చేసినట్లయితే సో మనకి బ్యాచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ మీకు సైన్ అప్ ఉందా, స్టార్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫామ్ ని మీరు ఫిల్ చేయాలి. ఓకేనా, ఇట్లా మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు టిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. మీ డిస్కౌంట్ హ్యాండిల్ అయితే ఎంటర్ చేయండి. సో మీ దగ్గర సుయి వాలెట్ ఉంటే సుయి వాలెట్ అయితే ఎంటర్ చేయండి. సో లేకపోతే లేదు. ఈవీఎం వాలెట్ అడ్రస్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఈవీఎం మీన్స్ మీ యొక్క మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్ గా ఏమైనా ఆన్లైన్ గేమ్స్ ఆడారా అని అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో అయితే అయినట్టు, లేదంటే నో. ఓకేనా, సో ఏదైతే సెలెక్ట్ చేసేయండి. సో ఇన్ కేసు మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడినట్లయితే ఏ గేమ్స్ ఆడారు, సో లేదంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన వాటిలో ఏ గేమ్స్ నచ్చాయని అయితే అడుగుతున్నారు. ఏదో ఒకటి ర్యాండమ్ గా టూ అయితే సెలెక్ట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ మీరు ఎస్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ గా 2 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎట్ స్కోప్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాచ్ ప్లేలిస్ట్. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసేయండి. ఓకేనా, ర్యాండమ్ ఇచ్చేయండి. సో నో ప్రాబ్లం. దీని తర్వాత మీరు ఈ యొక్క ఇన్ఫినిటీ సీస్ ఉంది కదా, దీని గురించి ఏమైనా ఎగ్జైట్ అవుతున్నారని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఫార్మింగ్ అనేది ఒకటి అయితే ఎంటర్ చేసేయండి. సో డిస్కార్డ్ లో జాయిన్ అయ్యారా లేదని చెప్పేసి, ట్విట్టర్ లో ఫాలో చేశారా లేదని చెప్పేసి, ఓకే ఇవన్నీ ఇచ్చేసి ఫామ్ అయితే సబ్మిట్ చేసేయండి. సో ఇక్కడతో మీకు టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా సోషల్ టాస్క్లే. సో వీళ్ళు ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, రీట్వీట్ చేయాలి. సో బుక్ మార్క్ చేసుకోవాలి ట్వీట్ అనేది. సో నెక్స్ట్ వీళ్ళ యొక్క టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో బుక్ మార్క్ ఎలా చేసుకోవాలంటే స్టార్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇది మనకి బుక్ మార్క్ సింబల్ గైస్. ఓకేనా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ట్వీట్ అయితే బుక్ మార్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సో ట్వీట్ ఇవన్నీ కూడా మీరు చేసేస్తారు. సో టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అవసరం లేదు, జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి సరిపోతుంది. సో ఓవరాల్ ఇది చేసి మనకి టాస్క్ అనేది. సో రిమైనింగ్ టాస్క్ కంప్లీట్ చేసి ఫామ్ ఫిల్ చేసేయండి. ఇక్కడతో మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పేజెస్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన పేజెస్ అయితే క్లోజ్ చేస్తాం. ఓకేనా, ఇన్ఫినిటీ సీస్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ మనకి చూడండి రైట్స్ఫుల్ అలియన్ ఉందా, ఈ యొక్క బ్యాచ్ అయితే క్లెయిమ్ చేద్దాం. సో ఓపెన్ చేయండి టాస్క్ అనేది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. సో వెబ్సైట్ కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత క్లెయిమ్ అని ఉందా, సో క్లెయిమ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి గైస్.
సో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం సోషల్ టాస్క్లు అయితే చేయాలి. సో జస్ట్ మీరు టాస్క్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మనకి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా, మీరు ఏం టాస్క్లు పర్ఫామ్ చేయవసరం లేదు. సో జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి, టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. సో టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు మింట్ బ్యాడ్జ్ అని అయితే ఉంటుంది. సో మింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే క్లెయిమ్ అయిపోతుంది. ఇక్కడతో మనకి టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో పేజ్ అయితే క్లోజ్ చేయండి. సో అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, పాపప్ కూడా క్లోజ్ చేయండి గైస్. ఓకేనా, ఇక్కడతో మనకి బ్యాచ్ అయితే క్లెయిమ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కోని స్టోరీ, ఈ బ్యాచ్ క్లెయిమ్ చేయడానికి టాస్క్ అయితే ఓపెన్ చేయండి. అగైన్ మళ్ళీ బ్యాచ్ అయితే ఓపెన్ చేయండి. సో బ్యాచ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో టాస్క్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కిందకైతే స్క్రోల్ చేయండి గైస్. ఇందులో మనం ఈ బ్యాచ్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి టెలిగ్రామ్ మినీ బాట్ అయితే ఓపెన్ చేయాలి గైస్. ఓకే, ఇక్కడ మనకి టెలిగ్రామ్ బాట్ అయితే ఉంటుంది. నేను మీకు డైరెక్ట్ గా బాట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఛానల్లో. సో బాట్ లింక్ మీద అయితే క్లిక్ చేసి సో బాట్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓకేనా, సో ఓపెన్ బాట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి టెలిగ్రామ్ మినీ బాట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి టాస్క్లు ఏంటంటే సో ఇక్కడ మీకు టాస్క్ ఏంటంటే గైస్ ఓపెన్ బటన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సోషల్ టాస్క్లు అయితే ఉంటాయి. సోషల్ టాస్క్లు కంప్లీట్ చేసి ఇందులో మీరు పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడం తర్వాత ఓకేనా ఇక్కడ మీకు మిషన్స్ అవి ఉంటాయి. సో మిషన్స్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మిషన్స్ కంప్లీట్ చేసి మీరు పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. డైలీ టాస్క్లు ఉంటాయి. సో డైలీ టాస్క్ అవి కంప్లీట్ చేసి మనం ఈ యొక్క పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో పాయింట్స్ కలెక్ట్ చేసుకొని ఇందులో మనం లీడర్ బోర్డ్ లో టాప్ 5K అయితే ఉండాలి. కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి గైస్, టాప్ 5K. సో ఎవరైతే టాప్ 5K ర్యాంక్ లో ఉంటారో వాళ్ళకి బ్యాడ్జ్ మింటింగ్ అయితే వస్తుంది. సో మనకి ఈ యొక్క బ్యాడ్జ్ మింటింగ్ అనేది సో November 25 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క ఈవెంట్ అనేది 21th ఎండ్ అవుతుంది గైస్. 21 లోపు మనం టాప్ 5K లోకి వచ్చేటట్టు అయితే చూసుకోండి. అంత ఈజీ అయితే కాదు. సో మీకు రెఫరల్ ఉంటేనే ఇక్కడ మనం సో టాప్ 5K అయితే రీచ్ అవ్వచ్చు. సో రెఫరల్ అయినట్లయితే చాలా హార్డ్ ఇది. సో ట్రై చేసే వాళ్ళు అయితే ట్రై చేయండి. సో లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే, ఈ బ్యాచ్ ని ఒకసారి చెక్ చేయండి. సో అవుతుంది అంటే ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇక్కడతో మనకి బ్యాచ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఓపెన్ చేసిన ట్యాబ్స్ అయితే క్లోజ్ చేద్దాం. సో ఇక్కడతో మనకి టాస్క్ కంప్లీట్ అయిపోయింది గైస్. అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, పాపప్ అయితే క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ టాస్క్ ఉంది కదా, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ ఓడిసి బ్యాచ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మనం కొన్ని టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వీళ్ళని ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఫాలో చేయాలి. సో ట్వీట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి, ట్విట్టర్ కి అయితే తీసుకెళ్తుంది. అగైన్ మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఓకేనా, సో క్లోజ్ చేసిన తర్వాత వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అనేది అథరైజ్ అయితే చేయమంటుంది. ఆప్షన్ అయితే వస్తుంది గైస్, అథరైజ్ యాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా, సెకండ్ ఏంటంటే ఇందులో మనం ఒక 4 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో ఎట్లా జనరేట్ చేయాలంటే ఇక్కడ టాప్ లో చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ అని ఉందా, ఇమేజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత టాప్ లో చూడండి గైస్, ఇక్కడ మీకు క్రియేట్ అని అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఏదో ఒకటి మీకు నచ్చింది ర్యాండమ్ గా అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అని ఉందా, సో క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే 1 ఇమేజ్ క్రియేట్ అయింది. ఇట్లా మరి 4 ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలి గైస్. ఓకేనా, అగైన్ మళ్ళీ క్లిక్ చేయండి. 2 అయితే కంప్లీట్ అయ్యాయి. అగైన్ మళ్ళీ క్లిక్, 3 అయితే కంప్లీట్ అయ్యాయి. అగైన్ మళ్ళీ క్లిక్, 4 ఇమేజ్ అయితే క్రియేట్ అయినాయి. సో క్రియేట్ అయిన ఇమేజెస్ అనేవి ఇక్కడ అవుట్పుట్ అని ఉందో అవుట్పుట్ లో అయితే చూపిస్తాయి గైస్. ఓకేనా, మనకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది, ఇంకొక 3 ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. వెయిట్ చేయండి. సో 4 ఇమేజెస్ కూడా క్రియేట్ అయిన తర్వాత ఇమేజ్ ని మీరు పబ్లిష్ చేయాలి గైస్. ఓకేనా, ఇక్కడ మీకు పబ్లిష్ అని ఉందా, పబ్లిష్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టైటిల్ అయితే అడుగుతుంది. సో మీకు నచ్చిన టైటిల్ ఏదో ఒకటి అయితే ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇమేజ్ కి తగ్గ టైటిల్ అయితే ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పబ్లిష్ అని ఉందా, పబ్లిష్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసిన ఇమేజ్ అనేది పబ్లిష్ అయిపోయినట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు. పాపప్ అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఐపీ బ్యాడ్జ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి 4x4 టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ బ్యాడ్జ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకొని ఈ బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఈ విండో అయితే క్లోజ్ చేసేయండి. అగైన్ మళ్ళీ ఎకో సిస్టమ్ పేజ్ కి అయితే వెళ్ళిపోతారు. పాపప్ అయితే కట్ చేసేయండి. ఇక్కడతో మనకి ఈ బ్యాడ్జ్ కూడా క్లెయిమ్ అయిపోయింది.